మనకు అనిపిస్తుంది ఏముంది పైరసీలో సినిమా చూస్తే ఏముంది మహా అయితే ఇప్పుడు ఈ కాలంలో థియేటర్కి పోయి అన్నన్ని వందలు పెట్టి ఖర్చులు పెట్టి అన్నని వేలు పెట్టి ఖర్చులు పెట్టి సినిమాలు చూడడం కన్నా పైరసీలో మంచి ప్రింట్ వస్తుంది అది చూసుకోవడం మేలు అని చెప్పి సగం 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 సినిమాలు. కానీ దీనివల్ల చాలా 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 ఇంపాక్ట్ పడుతుంది అనమాట. సో అది ఎంత అంటే చెప్పలేము, ఇంకా అది మీరు అది ఇమాజినేషన్ కూడా చేయలేరు, అంత ఇంపాక్ట్ పడుతుంది అనమాట. సో ఈ పైరసీ యొక్క మెయిన్ సోర్స్ అంటే ఈ పైరసీ ఫిలిమ్స్ ఎక్కడ షూట్ చేస్తారు అంటే ఫారెన్ కంట్రీస్లో, యూఎస్, యూకే, ఆస్ట్రేలియా ఇలాంటి కంట్రీస్లో తెలుగు సినిమాలు రిలీజ్ చేస్తారు. సో అలాంటి కంట్రీస్లో థియేటర్స్ అన్నీ ఊర్లలో ఉంటాయి అనమాట, ఎక్కడెక్కడ. సో ఆ ఊర్లలో ఉండే థియేటర్లో స్ట్రిక్ట్ మెజర్స్ ఉండవు, ఇలాంటి ఫోన్స్తోని రికార్డ్ చేస్తే వాళ్ళు చూసి పట్టుకోవడాలు ఇవన్నీ ఏమి ఉండవు. సో అక్కడికి వెళ్ళిన స్టూడెంట్స్ కానీ ఎవరో డెస్పరేట్ పీపుల్కి $500 to $1,000 పే చేసి వాళ్ళతోని ఫిలిమ్స్ షూట్ చేపిస్తారు. సో ఇప్పుడున్న టెక్నాలజీతోని థియేటర్ ప్రింట్లు కూడా హెచ్డి ప్రింట్లు, ప్రీ హెచ్డి ప్రింట్లు అని చెప్పి ప్రీ హెచ్క్యూ ప్రింట్లు అని చెప్పి రిలీజ్ చేస్తారు. సో అక్కడ వాళ్ళకు పేమెంట్ కూడా క్రిప్టో కరెన్సీ ద్వారా పేమెంట్ చేస్తారు అనమాట. ఇట్స్ వెరీ బిగ్ స్కామ్ అండి, ఇది పైరసీ అనేది వెరీ బిగ్ స్కామ్, చాలా డేంజర్ ఉంది. నేను లోపలికి వెళ్తూ ఉంటే లిటరలీ బ్లూ మై మైండ్ అనమాట. సో క్రిప్టో కరెన్సీ ద్వారా వాళ్ళకి పే చేయడం వల్ల ఆ పేమెంట్ ట్రేస్ చేయడం కూడా కష్టమైపోతుంది అనమాట. మనకు ఎవరైతే పోలీస్ వ్యవస్థ ఉన్నారో వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ కోర్టు వాళ్ళు కానీ వెరీ టఫ్ ఉన్నదన్నమాట. సో ఇంకా ఈ పైరసీ తెలుగు సినిమాలను రిలీజ్ చేసే పైరేటెడ్ వెబ్సైట్ 200 వెబ్సైట్స్ పైన ఉన్నాయన్నమాట. ఇది సినిమా రిలీజ్ అయిన రోజే 5-6 అవర్స్లోనే ప్రీ హెచ్డి క్వాలిటీ వీడియోలు రిలీజ్ చేస్తారు. ఇది చాలా దారుణమైన పరిస్థితి.